వేదిక మీద ఉదయం వరకు సత్సంగాలు జరిగాయి. ఇప్పుడు వేదిక మీద ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నా, కింద ఉన్నారు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా. కాబట్టి నాకు కనిపిస్తున్నటువంటి స్థూల దేహాలైన మీ దేహాలకు నాకు ఏదైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ స్థూల దేహాలు కదా. టాపిక్ రీత్యా స్థూల దేహాలైనటువంటి ఈ దేహాలకి, ఈ దేహాలని ఇంటి దగ్గర నుంచి నడిపించుకుని తీసుకొచ్చినటువంటి కనిపించని మీ మనసుకు, బుద్ధికి, అదేవిధంగా మీకు కూడా కనిపించినటువంటి మీలో ఉన్నటువంటి ఆత్మకి శిరస్సు ఉంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే అలాంటి టాపిక్ ఇచ్చారు, మరి ఏం చేద్దాం. అందువల్ల సాయి బంధువులారా, ఈరోజు నాకున్న సమయంలో ఆత్మజ్ఞానం గురించి నేను మాట్లాడను, కానీ నాకు ఇచ్చిన టాపిక్ వేరు. ఆ టాపిక్ను బట్టి చెప్తాను. ఎందుకంటే ఆత్మజ్ఞానానికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి నాలెడ్జ్ ఏదైతే అవసరమో అది మార్నింగ్ సెషన్లో ఇవ్వబడింది. మా గురువుగారు సాయిదాస్ గారు చెప్పారు, అదేమనంటే మధ్యాహ్నం నుంచి కాస్త లౌకికం మిక్స్ చేసి ఉంటుంది అని చెప్పారు. కాబట్టి అలానే ఉంటుంది. ఏది జరగాలన్నా ఆయన దయ ఉండాలి. ఆత్మజ్ఞానం మనకు అర్థం కావాలన్నా దయ ఉండాలి. ఈ వేదిక మీద కూర్చొని ఆత్మజ్ఞానం గురించి చెప్పాలన్నా దయ ఉండాలి. ఈ దయతో పాటుగా మనకి ఇంకొకటి కూడా ఉండాలి, అది కూడా చెప్తాను. దయ ఉంటే సరిపోదు, ఆయన దయ అందరి మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. కానీ ఆ దయకు పాటుగా ఇంకొకటి కూడా ఉండాలి. ఆ ఇంకొకటి కూడా చెప్పే ముందుగా నాకు ఇచ్చిన టాపిక్ మీకు పరిచయం చేస్తా. ఆత్మజ్ఞానం పొందడానికి సాయి సచ్చరిత్ర ద్వారా శ్రీ సాయిబాబా వారు చెప్పిన ప్రబోధములు ఏమిటి, ఇది నాకు ఇచ్చిన టాపిక్. కాబట్టి మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా రిలేటెడ్ టు సచ్చరిత్ర ఉంటుంది, శ్రీ సాయి సచ్చరిత్ర ఉంటుంది. అయితే సాయి మార్గం అనేది ఒకటి ఉందా? అన్ని ఆధ్యాత్మిక మార్గాలు సాయి మార్గాలేనా? బాబాకంటూ ప్రత్యేకమైన మార్గం లేదా? హిందూ ధర్మంలో ఏ ధర్మాలైతే చెప్పబడినాయో సనాతన ధర్మం మొదలుకొని ఇప్పటి వరకు వెలసినటువంటి అనేక గురువులు అనేక రకాల మార్గాలు చెప్తే అన్ని రకాల మార్గాలు బాబావేనా? ఆయనకంటూ ప్రత్యేకమైన మార్గం లేదా అని అనుకుంటే కనుక శ్రీ సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయంలో బాబా వారు చెప్పారు, బాబా అక్కడికి వెళ్ళవచ్చునా, వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే బాబా వారు అన్నారు, అక్కడికి చేరుకున్నట్టుకు షిరిడీ నుంచి కూడా ఒక మార్గము గలదు అన్నాడు. షిరిడీ నుంచి కూడా ఒక మార్గము గలదు అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే అనేక మార్గాలు ఉన్నాయి అక్కడ చేరుకోవడానికి, మీరు ఏ మార్గంలోనైనా వెళ్ళి చేరుకోండి అని జనరలైజ్ చేసి చెప్పలేదు ఆయన, నాకు అర్థమైనంతవరకు. షిరిడీ నుంచి ఒక మార్గం ఉంది అన్నాడు. అయితే ఆ మార్గం ప్రయాసకరమైనది, మార్గ మధ్యంలో పులులు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి బాబా? మార్గదర్శిని వెంట తీసుకొని వెళ్ళు అని అన్నాడు. ఇప్పుడు నేను మాట్లాడేది అన్ని రకాల ధర్మాల గురించి నేను మాట్లాడటంలే, ఏ ఏ గురువు ఏ ఏ ధర్మాలు ఏ ఏ మార్గాలు బోధించాడో నేను మాట్లాడటంలే, బాబావారు ఏం బోధించారో మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నా సచ్చరిత్ర ఆధారంగా. ఎందుకని ఆయన చెప్పిన స్టేట్మెంటే, నేను చెప్పింది కాదు. అందువల్ల బాబా మార్గం ప్రత్యేకం. ఉపవాసం ఉండమంటుంది ఒక ధర్మం, ఏకాదశి ఉపవాసం ఉండమంటుంది, ఉంటే పుణ్యం అంటుంది ఒక ధర్మం. ఉపవాసం ఎందుకురా, నేను ఉండేది ఎందుకు, మీరు ఉపవాసం ఉండడానికే ఇక్కడ కూర్చొని అని అంటుంది తల్లి హృదయం, బాబా హృదయం. ఇది ప్రత్యేకమైన మార్గం కాదా? కాబట్టి ప్రత్యేకమనే నేను భావించి చెప్తున్నా. అలాగని చెప్పి ప్రత్యేకము అంటే ఇది మాత్రమేనా అంటే అది కాదు, మరలా అలా చెప్పలేదు. మరలా అన్నీ కలుపుకునే పోవచ్చు, కానీ అలా కలుపుకొని వెళ్ళేటువంటి మార్గంలో బాబాదంటూ ఒక ప్రత్యేకత ఉంది అని తెలుసుకోవాలి. నేను నెల్లూరు నుంచి నంద్యాల రావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నెల్లూరు నుంచి నంద్యాల వచ్చాను, చాలా మార్గాలు ఉన్నాయి. నేను ఇలా తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి రావచ్చు, అలా కనిగిరికి వెళ్ళి కనిగిరి నుంచి రావచ్చు, రకరకాలుగా రావచ్చు. కానీ నాకు ఏ మార్గం అయితే సులువుగా ఉంటుందో, ఏ మార్గం అయితే నాకు అనువుగా ఉంటుందో,
నాకు ఏ మార్గం అయితే అనేక సార్లు వచ్చి ఉంటానో నేను ఆ మార్గాన్ని ఎంచుకుంటా. అంతేనా కదా? కాబట్టి నేను మర్రిపాడు, బద్వేలు, మైదుకూరు, ఆలగడ్డ, నంద్యాల. మీరు వచ్చి చెప్పచ్చు, ఏమండి అలానే ఎందుకు వెళ్ళాలి, తిరుపతి నుంచి రావచ్చు, కానీ అది నాకు సౌలభ్యం కాదు. అలా రావచ్చు, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడబోయేటువంటి మాటలు ఏదైనా ఉన్నాయంటే కన్నా శ్రీ సాయిబాబా ఆత్మజ్ఞానం గురించి ఏదైతే చెప్పాడో అది, అదేవిధంగా ఆయన మార్గం ఏదైతే చూపించాడో అది మాత్రమే చెప్పదలుచుకున్నా. అయితే ఆత్మజ్ఞానం అనే పదం ఆధ్యాత్మిక సిలబస్లో ఎల్కేజీ లెవెలా, పీజీ లెవెలా? ఏ లెవెల్ అండి అది? పీజీ లెవెల్. అంటే అత్యుత్తమమైనటువంటి జ్ఞానం ఏదైతే చెప్పబడుతుందో ఆధ్యాత్మికతలో అది ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానానికి సంబంధించి ఒకవేళ ఉదాహరణకి ఆత్మజ్ఞానం వినడానికి మీరు అందరూ వచ్చారు, చెప్పడానికి కొంతమంది వచ్చారు. నేను వాళ్ళలో చాలా చిన్నవాడిని. అయితే ప్రయోజనం ఏంటి అని కానీ మీరు ఆలోచిస్తే, ఒక గురువు గారు అనుకున్నారట, ఏదో ఆత్మజ్ఞానం చెప్పడానికి వచ్చిన గురువే అనుకోండి. ఆయన అనుకున్నాడు, ఒకసారి అడవిలో వెళ్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు కనిపించింది ఆ గురువుగారికి. ఆ చెట్టు మీద అనేక పక్షులు ఉన్నాయి. ఆ పక్షులను చూస్తూ వెళ్తుంటే ఈలోగా ఒక వేటగాడు వచ్చి ఆ చెట్టు కింద పెద్ద వలబండి ఉన్నాడు. గురువుగారు చూశాడు దూరం నుంచి. ఆయన జోక్యం చేసుకోలేదు, చూస్తున్నాడు తతంగం అంతా. ఆయన వల విసిరాడు, ఆయన గింజలు వేశాడు. వెంటనే ఆ పక్షులన్నీ వచ్చి వలలో గింజల కోసం పడిపోయాయి, చిక్కుకున్నాయి. మొత్తం మూట కట్టుకొని వెళ్ళిపోయాడు. రెప్పపాటులో జరిగిపోయింది అంతా. పాపం ఈయన గురువు కదా, అరే రే ఇలా ఎంతమంది ఎంతకాలం ఈ పక్షుల్ని మోసం చేస్తారు, నేను ఇంకా మోసపోనివ్వను. కాబట్టి నేనేం చేస్తానంటే ఆ పక్షులకి జ్ఞానాన్ని బోధిస్తా. ఆ జ్ఞానం కూడా ఎలా ఉండాలి, వారు మరలా గుర్తు తెచ్చుకునేటట్టు ఉండాలి. మనకుంది కదా శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని అనుకొని ఆ పక్షులందరి దగ్గరికి వెళ్ళి వాటి భాషలో మాట్లాడాడు. మహాత్ముడు కదా, అన్ని భాషలు వచ్చు. ఆయన ఏం చెప్పాడంటే, పక్షులారా మీరు మోసపోతున్నారు ఎప్పటి నుంచో, కాబట్టి మీకు సులభంగా గుర్తుండడానికి ఒక పాట నేర్పిస్తా, అర్థం చేసుకోండి, అపాయం వచ్చినప్పుడు కాపాడుకోండి అన్నాడు. ఆయన చెప్పాడు, వేటగాడు వచ్చును, వలను కింద వేచును, గింజలను చల్లును, పట్టుకుని పోవును నేర్పించాడు. అవన్నీ అన్నాయి. వేటగాడు వచ్చును, వలను కింద వేచును, గింజలను చల్లును, పట్టుకుని పోవును, అందరూ వాడే. అప్పుడు ఈయన అనుకున్నాడు గురువుగారు, అబ్బబ్బబ్బా జ్ఞానాన్ని మనం బోధించేసాం, ఇంక ఇబ్బంది లేదు, ఇంకా ఏ వేటగాడు వచ్చినా ఈ మోసపో అని అనుకొని ఆయన వచ్చిన ప్రతిసారి ఆ చెట్టుగాడు నిలబెడితే ఈ స్వామిని చూడగానే అవి పాటెత్తుకునేది. వేటగాడు వచ్చునంటే ఈయన ఆనందపడిపోయి అబ్బబ్బబ్బబ్బా కాపాడేసేవారు అనుకున్నాడు. ఒకరోజు వస్తూ ఉంటే వల విసిరాడు ఒక వేటగాడు వచ్చి. ఇవి ఏం చేశాయంటే గింజలు పడ్డాయాడ. ఇవి పాడుకుంటూ వచ్చే గింజలకి వేటగాడు వచ్చును అని. ఆడ గింజల్లో వల్ల చిక్కుకున్నాయి. వాడు మూట కడుతుంటే అదే పాట అందుకున్నాయి, వేటగాడు వచ్చును వలను విసిరి. అంటే అవి ఏం అర్థం చేసుకున్నాయి? అదే జరుగుతుంది ఇక్కడ, అర్థమైందా? అదే జరుగుతుంది ఇక్కడ. అందుకనే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పాట పాడుకుంటూ వెళ్ళిపోయారు చాలామంది. ఆత్మజ్ఞానం వచ్చేసింది కదా, ఇంకెందుకు మళ్ళీ మధ్యాహ్నం సత్సంగాలు. కాబట్టి ఆత్మజ్ఞానం అనుకుంటూ వెళ్ళిపోయారు. వచ్చేసిన తర్వాత ఇంకెందుకు దాంతో పని, అర్థమైంది కదా. కాబట్టి అలాంటి సత్సంగ కార్యక్రమాలు వృధా. ఒకటేదన్నా వింటే అర్థం చేసుకోవడం, రేపు జీవితంలో అది ఎదురైనప్పుడు ఆచరించడం చేత కాకపోతే కనుక ఈ సత్సంగ కార్యక్రమాలకి మీరు హాజరవ్వడం, మీ సమయం వృధా, దాంట్లో డౌటే లేదు. ఇంటికాడైనా ఉంటే కొన్ని పనులైనా చేసుకునేవాళ్ళేమో, అది కూడా ఉండదు. కాబట్టి పాటలు నేర్చుకోవడానికి రాలా, అందులో ఉండే మర్మాన్ని నేర్చుకోవడానికి వచ్చాం, అప్లై చేయడానికి వచ్చాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళని చూద్దాం. ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అయిపోయింది. మరి ఆత్మజ్ఞానం బోధించడానికి వచ్చిన వాళ్ళకి
అంటే వినే వాళ్ళకి ఏ అర్హత ఉండాలో బోధించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉండాలి కదా. దేవుడి దృష్టిలో ఇద్దరు ఒకటే కదా. కాబట్టి నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, అప్పుడు మీరు వచ్చి ఏమండి ఒక 500 ఇవ్వండి నాకు అవసరం అంటే నేను ఆ 1000 రూపాయల్లోంచి ఒక 500 మీకు ఇవ్వచ్చు. నా దగ్గర అసలు డబ్బులే లేదు, ఖాళీ జేబు. మీరు వచ్చి నన్ను అడిగారు, ఏమండి మీరు సత్సంగాలు చెప్తున్నారు కదా, ఒక 1000 రూపాయలు అంటే ఇవ్వగలనా? ఇవ్వలేను. చెప్పగలను, ఇవ్వలేను. ప్రాక్టికాలిటీ కాదు అక్కడ. అంటే అర్థం నువ్వు ఇవ్వాలంటే నీ దగ్గర ఉండాలి. అంటే ఆత్మజ్ఞానం వచ్చిన వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని బోధించాలి. నాకు వచ్చిందని నేను అనుకోవడంలే, కాబట్టి బోధించే అర్హత నాకుందని కూడా నేను అనుకోవడంలే. అది కాదండి, అర్హత ఉంటేనేనా, అనుభవించి ఉంటేనా బోధించేది అంటే కాదు. మహాత్ములు ఉంటారు, వాళ్ళకి నేర్చుకోవాల్సిన పని లేదు. ఉదాహరణ చెప్తాను మీకు. వాత్సాయన కామసూత్రాలు తెలుసు కదా. ప్రపంచంలో ప్రామాణికమైనటువంటి కామశాస్త్రం ఏదైనా ఉందంటే వాత్సాయనుడు రచించింది ప్రపంచంలో. మరి వాత్సాయనుడు కామసూత్రాన్ని రచించాడు, కామశాస్త్రాన్ని రచించాడు. కానీ ఆయన అవివాహితుడు, ఆయన పెళ్లి చేసుకోవాలా, ఆయనకి స్త్రీ సాంగత్యం తెలియదు, కానీ రాశాడు. అది మహర్షుల యొక్క లక్షణం. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళిపోయి ఉంటే కనుక నీకు ఆత్మజ్ఞానం అలవడాల్సిన పని లేదు, నువ్వు అలవోకగా బోధించవచ్చు. లేదంటే మనకు ఏదో ఒక ఆధారం ఉండాలి, అదేంటంటే పుస్తకం. ఇక్కడ నేను మాట్లాడేది ఒకవేళ ఆత్మజ్ఞానం గురించి ఏదైనా 1-2 మాటలు మీతో మాట్లాడితే నాకు ఆత్మజ్ఞానం వచ్చిందని కాదు, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాల్లో కొన్ని పుటలు నేను చదివానని అర్థం. అది కూడా సచ్చరిత్ర చదివానని చెప్పాను కదా, దాన్ని ఆధారంగా చెప్తున్నాను కదా. అయితే బాబావారు ఏమన్నారు, ఆత్మజ్ఞానం గురించి పుస్తకాలు చదివి చెప్పమన్నాడా? పుస్తకాలు చదివితే సరిపోతుంది అన్నాడా? బాబా మార్గం అదే. పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది అని ఎవరన్నారు? బాబావారు అన్నారు. అంతేనా కదా. జ్ఞానేశ్వర మహారాజ్ సచ్చరిత్రలో ఒక మాట అంటాడు, ఆ మాట చదివి వినిపిస్తా. ద్వైతములోనే ఉండి అద్వైతమును గురించి మాట్లాడగల వారెవరు? మరలా చెప్తున్నా, ద్వైతములోనే ఉండి అద్వైతమును గురించి మాట్లాడగలిగిన వారెవరు అంటే, నేను అద్వైతాన్ని మాట్లాడాలి అంటే ముందు నాకు అద్వైతం బోధపడాలి. ఇక్కడికి వచ్చి నా గురించి మాట్లాడుతూ ఉన్నా, నేను చేసిన పనుల గురించి మాట్లాడుతున్నా, నేను రాసిన పుస్తకాల గురించి మాట్లాడుతున్నా, నాకు వచ్చిన బిరుదుల గురించి మాట్లాడుతూ ఉన్నా, నేను వేరుగా మీరు వేరుగా మాట్లాడుతూ ఉన్నా, నేను సాధన చేశాను మీరు చేయలేదని మాట్లాడుతూ ఉన్నా, నేను గురుస్థానంలో ఉన్నారు మీరు వినేవారుగా ఉన్నారని నేను మాట్లాడుతూ ఉన్నా, నాకు మీరు భిన్నంగా కనిపిస్తున్నారు, నాకు నేను ప్రత్యేకంగా కనిపిస్తున్నాను అంటే దాని మీన్స్ నాకు ఆత్మజ్ఞానం రాలేదు. ఆత్మజ్ఞానం రావడానికి ప్రధానమైనటువంటి 2 పదాలు నువ్వు పోగొట్టుకోగలిగావా? ఏంటా 2 పదాలు? ఏంటా 2 పదాలండి? 2 పదాలు పోగొట్టుకుంటే ఆ తర్వాత స్కూల్లో చేరొచ్చు, సిలబస్ పెట్టుకోవచ్చు. ఏంటా 2 పదాలు అంటే కన్నా, నేను, నాది. అంతేనా కదా. నేను అహంకారం, నాది మమకారం. నువ్వు నాది అన్న ఫీలింగ్లో నువ్వు ఉండి ఆత్మజ్ఞానం నువ్వేం బోధిస్తావు? అర్హుడు కాదు, సమస్య లేదు, బాబా ఒప్పుకోడు. కాబట్టి నేను నువ్వు జయించావా? మనం జయించగలిగామా? సరే, నాది జయించగలిగామా? పోనీ నాది లేదు అంటే అర్థం మనం ప్రారంభ దశలో ఉన్నాము. కాబట్టే ఈరోజు ఆత్మజ్ఞానానికి సంబంధించిన క్లాసులు ఇక్కడ పెట్టుకున్నాం. అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం గురించి చెప్పిన వాళ్ళ గురించి ఏదన్నా విషయాలు వింటే, ఓహో ఆత్మజ్ఞానం అంటే ఇలా ఉంటుందా, దీని యొక్క ప్రత్యేకత ఇదా, ఇది నేర్చుకుంటే బాగుండు, దీన్ని ప్రాక్టీస్ చేస్తే బాగుండు అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేయడమే ఈ ఉద్దేశం. కానీ ఆత్మజ్ఞానాన్ని మీకు వంట పట్టించడము కాదు, దాన్ని మీ చేతిలో పెట్టడము కూడా కాదు. ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటే కనుక జ్ఞానేశ్వర మహారాజు గారు చెప్పినట్లు, ఆ స్థితిలోనికి రానిదే వారికెట్లు తెలియను, దాని నెట్లు పొందెదరు. మరి బాబావారు బోధిస్తాడా? బోధిస్తాడు. ఎలా? ఆయన ఆత్మజ్ఞానం, ఆత్మస్థితిలో ఉన్నాడు, ఆత్మ సాక్షాత్కార అనుభూతిని పొందుతున్నాడు, ఎప్పుడు ఆత్మావలోకంలోనే ఉండగలడు. ఆలో ఉన్న ఆత్మ ఎదుటి జీవిలో ఉన్న ఆత్మ ఒకటేననేటువంటి భావనకు వచ్చేసారు ఆయన. కాబట్టి మనం భోంచేస్తూ ఉన్నాం అనుకోండి,
ఒక కుక్క వచ్చి మూతి పెట్టింది అనుకోండి మీ ప్లేట్లో, ఇప్పుడు ఏం తిను, ఇదో ఈ పచ్చడి వేసుకో, ఇది తిను, ఈ స్వీట్ తిను అని పెడతామా కుక్కకి? ఏం చేస్తాం? వెంటనే చీ 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 అని కొట్టేస్తాం. అదే నువ్వు భోంచేస్తూ ఉంటే నీ బిడ్డ వచ్చి ఒక ముద్ద తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఇంకో ముద్ద పెడతావు. అంటే అర్థం ఏంటి? అది కుక్క, ఈడు నా బిడ్డ. వచ్చేసింది అద్వైతం. నీకు అద్వైతం ఎక్కడ బోధపడింది? ఇంకేం మాట్లాడతావు? రోడ్డు మీద పోతూ ఉంటే గమనించండి, ఒక కుక్కని ఒక లారీ కొట్టేసి పోయిందంటే, లారీ కొట్టిన తర్వాత వెనక వచ్చేవాడు ఒక బ్రాహ్మణుడై ఉండని, ఒక పండితుడై ఉండని, అరే రే ఒక ఆత్మస్వరూపి అక్కడ కుక్క కొట్టేసి వెళ్ళిపోయింది, దానికి మనం ఖననం చేద్దాం, తీసుకొచ్చి అందరు రండి అని ఆపి దాన్ని తీసుకొచ్చి పక్కన పూడుస్తామా? చూశారు ఎప్పుడన్నా ఆ దృశ్యాల్ని? ఒక కుక్క పోతే ఇంకొకటి లారీ వచ్చి ఎక్కించుకొని పోతాడు, అన్ని లారీలు ఎక్కిపోతే అది రోడ్డుకి పచ్చడిగా అయిపోతుంది. అదే ఆత్మజ్ఞానం. ఏం మాట్లాడే అర్హత ఉంది మనకు ఆత్మజ్ఞానం గురించి? అలాగని చెప్పి ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోకూడదని కాదు నా ఉద్దేశం. తెలుసుకుని ప్రాక్టీస్ చేయాలి. ముందు ఏం తెలుసుకోవాలంటే నా అజ్ఞానం ఏంటో తెలుసుకోవాలి, ఆ తర్వాత జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, అరే రే బాబావారు చెప్పినటువంటి ఆత్మజ్ఞానం సాధించే క్రమంలో నేను సున్నాలో ఉన్నాను, ఇక ప్రాక్టీస్ చేయాలి. అదే బాబావారు 5 ఏళ్ల నుంచి తెచ్చినటువంటి ఆహారాన్ని, ఆహార పదార్థాలని కొలంబాలో వేస్తే పిల్లులు, కుక్కలు, కాకులు అన్నీ తినిపోతుంటే ఆయన పట్టించుకున్నాడా? లేదు. అమ్మా కుక్క ఆకలి తీరితే నా ఆకలి తీరినట్టేనమ్మా. అరే ఆడకు గోవును కొడితే చూడరా వాతలు నా పైన పడ్డాయి. ఆ స్థితి పొందినవాడు కాబట్టి మనం సమర్థ సద్గురుని పాదాలు పట్టుకుని ఆయన ద్వారా ఆత్మజ్ఞానాన్ని రవ్వంత నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయడానికి ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి సాయి బంధువులారా, వినే వాళ్ళకి ఆ అర్హత ఉండాలి, చెప్పేవాళ్ళు కూడా అర్హతని సాధించాలి. ఇంకొక అద్భుతమైన మాట సాయిబాబా గురించి చెప్తారు సచ్చరిత్రలో. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని ఎవరు బోధిస్తారు? సమర్థులు ఎవరు అంటే శ్రీ షిరిడి సాయినాథుడు సమర్థుడు. ఆయన బోధించడానికి సమర్థుడు, నేర్చుకోవడానికి యోగ్యతని మనం సంపాదించాలి. ఆ యోగ్యతను సంపాదించాలి. కాబట్టి సద్గురువు మనకు 2 ఇస్తాడు, ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి, అర్హత సంపాదించడానికి. ఆయనకు మనం 2 ఇవ్వాలి, 2 మనకిస్తాడు. నేను మరలా చెప్తున్నా, బాబావారికి 2 సమర్పిస్తే బాబావారు 2 మీకు సమర్పిస్తారు. ఆ రెండింటి ద్వారా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు. నేను మరలా రిపీట్ చేస్తున్నా ఈ మాటల్ని. బాబావారికి మీరు 2 సమర్పిస్తే ఆయన నిన్ను మెచ్చుకుని ఆయన 2 ఇస్తాడు. ఆ రెండింటి ద్వారా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు. అంటే అర్హత సంపాదించడానికి. అవేంటి? ముందు మనం ఇవ్వాల్సినవి ఏంటి అంటే కనుక 2 శ్రద్ధ, సబూరి. నమ్మాలి ఆయన్ని. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు అంటున్నాం కదా. మరి అంత పొడుగు రాగం తీసావే, మరి అరగంట ఎక్కువ కూర్చోవాలంటే బాధపడుతున్నావే. అంత పొడుగు రాగం తీసావే, త్యాగం చేయడానికి ఇష్టపడడం లేదే, అవునా కదా? కాబట్టి మనం ఎవరి ముందైతే కూర్చుని ఉన్నామో ఆయన సామాన్యుడు కాదు. ఆయన మీద విశ్వాసం ఉంచు. నీ కర్మంతా క్షయం ఇవ్వడానికి సమయం పడితే గనక కాస్త సహనంతో ఉండు. ఈ 2 నువ్వు చూపిస్తే ఆయన ఇచ్చేటివి ఏంటంటే 2, ఆయన వివేకము, వైరాగ్యము అనే జంట ఫలాలని నీ చేతికిస్తాడు. వాటి ద్వారా నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు. వివేకము మనం అనేక సార్లు వినుంటాం. వివేకం అంటే ఏంటి అంటే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, అంతే కదా. ఏది నీ రూపం, ఏది నీ రూపం కాదు,
నా రూపం ఏంటి అంటే, ఏమండి మీ రూపాన్ని కాస్త నాకు పెడతారా వాట్సాప్లో అంటే ఏం చేస్తాను, నా ఫోటో తీసి పెడతా. నా ఫోటో దేనికి సంబంధించింది? ఆత్మజ్ఞానాన్ని బట్టి చూస్తే కనుక ఇది నా దేహానికి సంబంధించిన రూపం, అవునా కదా? నా ఆత్మకు సంబంధించిన రూపం కాదు, అది కనిపించదు. కాబట్టి ఏదైతే నేను కాదో అది నేను అనుకుంటున్నా, ఏదైతే నేను దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నా, నా వల్ల కావడంలే. అంటే అర్థం ఏంటి? నేను భ్రమలో జీవిస్తూ ఉన్నా. రజ్జు సర్ప భ్రాంతి అంటారు కదా. ఆడేమో ఒక చిన్న దారం కనిపిస్తూ ఉంది చీకట్లో, అది పామేమో అని భ్రమిస్తూ ఉన్నా. కాబట్టి ఎంతమందికి ఈ శరీరాన్ని చూసి ఇది నేను కాదు అనేటువంటి జ్ఞానం ప్రాక్టికల్గా వస్తుంది? ఆ ప్రాక్టికల్గా రావాలి అంటే బాబావారు ఇచ్చినటువంటి ఒక మధుర ఫలం వివేకాన్ని నువ్వు ఆరగించాలి, అర్థం చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి. రెండవది వైరాగ్యం. వైరాగ్య భావన నీకు కలగాలి అంటే నువ్వేం చేయాలో ఇప్పుడు వస్తుంది. దానికి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం. వైరాగ్యం కాబట్టి క్లుప్తంగా సాయి బంధువులారా, రెండు మనం ఇవ్వాలి. ఆ రెండు కొద్దిగా గట్టిగా చెప్తారా? ఎక్సలెంట్. అందరూ చెప్తారా కొద్దిగా? శ్రద్ధా సబూరి. రెండు ఆయన మనకిస్తాడు, వివేకము, వైరాగ్యము. కాబట్టి ఆత్మజ్ఞానం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం అంటే తెలుసుకోవాలంటే సాయి సచ్చరిత్రలో మనకు ఒక 4-5 అధ్యాయాలు, అద్భుతమైన అధ్యాయాలు ఉన్నాయి. ఆ అధ్యాయాలు కనుక మనం అవపోసన పట్టినట్లయితే ఖచ్చితంగా మనం ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలన్నా, లేదు ఇంకేదైనా ఆధ్యాత్మిక ప్రగతిని మనం సాధించాలన్నా మనం అంటాము, అయ్యా బాబావారి అనుగ్రహం ఉండకపోతే అది ఎలా సాధ్యమవుతుంది అని అంటాం. నేనేమంటానంటే బాబావారి అనుగ్రహానికన్నా ముందు ఆ యోగ్యతని మనం సంపాదించాలి అంటాను. ఆ యోగ్యతని సంపాదించాలంటే ఏ లక్షణాలైతే, ఏ గుణాలైతే మనం భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆటంకాలుగా ఉన్నాయో వాటిని ముందు నీ లోపల నుంచి తరిమి కొట్టు. నీ లోపల నుంచి అంటే మళ్ళీ ఇక్కడ రెండు వస్తాయి. ఏమండి, దేహం నుంచా ఆత్మ నుంచా అంటే అక్కడ సమస్య లేదు. ఎందుకంటే ఇక్కడ మన శరీరాన్ని లేదా నేను 4 భాగాలు చేస్తాను. 4 భాగాలు. మనకు అర్థమయ్యే భాగం, అర్థం కాని భాగం. అర్థమయ్యే భాగంలో ఏమున్నాయంటే మీరు బాగా గుర్తిస్తే కన్నా, అర్థమయ్యే భాగంలో దేహం ఉంది. అర్థమవుతుందా లేదా? కనిపిస్తుంది. ఆ దేహానికి అంటిపెట్టుకొని 5 ఇంద్రియాలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఆ దేహాన్ని అంటిపెట్టుకొని 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, అవి కూడా కనిపిస్తున్నాయి. కనిపించకుండా ఒకటి ఉంది మనసు, అది కూడా తెలుస్తూ ఉంది. మనసు కనిపించడం లేదు కానీ తెలియడం లేదా? తెలుస్తుంది. ఆ మనసు డోలాయమానంలో ఉన్నప్పుడు ఈ పని చేయొచ్చా చేయకూడదా, చేయకూడదా చేయొచ్చా అన్నప్పుడు ఇంకేదో ఒకటి ఇది చెయ్యి అంటుంది బుద్ధి. కాబట్టి కనిపించకపోయినా అది తెలుస్తూ ఉంది. కాబట్టి సాయి బంధువులారా, దేహం తెలుస్తూ ఉంది, ఈ దేహం నేను కాదు. ఇంద్రియాలు తెలుస్తున్నాయి, ఇంద్రియాలు నేను కాదు. ఎందుకని? ఇంద్రియాలు లేకపోయినా నేనున్నా. స్వప్నంలో ఇంద్రియాలు ఏం పనిచేయడంలే, కానీ నేను తెలుస్తూ ఉన్నా, నాకు గుర్తొస్తుంది స్వప్నం. మరి కర్మేంద్రియాలు నేను కాదు, ఎందుకంటే కర్మేంద్రియాలు లేకపోయినా నేననేది ఉంటా. మనసు బుద్ధి కూడా నేను కాదు, ఎందుకంటే మనసు బుద్ధి లయమైనటువంటి సుషుప్తిలో కూడా నేనున్నా. కాబట్టి దేహం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, కర్మేంద్రియాలు నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు. మరి నేనెవరు? ఇంకొకటి. అది మనకు తెలియదు, అది మనకు కనిపించదు. కాబట్టి ఆ కనిపించింది ఏదైతే ఉందో అది నేను. ఇక్కడ సమస్య ఏంటంటే కనిపించే దాని గురించి ఇది నువ్వు అంటే అర్థం చేసుకోవడం సులభం, అసలు కనిపించింది నేను అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందుకని ఏమంటుందంటే శాస్త్రం, ఇది నీ వల్ల కాదురా, కాబట్టి గురువుని ఆశ్రయించు. సింపుల్. అర్థమైందా? గురువుని ఆశ్రయించు. నాకు తెలిసి
సచ్చరిత్రలో లేదా భగవద్గీతలో ఏదైనా సరే నాకున్నటువంటి జ్ఞానం వరకు ఆత్మజ్ఞానాన్ని స్వయంగా సంపాదించడం కంటే సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యమైన దానికంటే అతి సులభమైన మార్గం గురువును పట్టుకోవడం. ఇప్పుడు ఆ పని మీరు చేశారా చేయలేదా? గురువును పట్టుకున్నామా పట్టుకోలేదా? పట్టుకున్నాం. మరి పట్టుకున్న తర్వాత మనకేం రావాలి? ఆత్మజ్ఞానం రావాలి. ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? అరే నన్ను పట్టుకున్నావు కానీ ఇంకా కొన్ని జాడ్యాలు అంటి పెట్టుకో ఉండారా నీకు. ఆ జాడ్యాలను కానీ నువ్వు పోగొట్టుకుంటే 100% నువ్వు ఖచ్చితంగా సంపాదిస్తావు అని చెప్తా ఉంది. కాబట్టి సాయి బంధువులారా, నేను ఒక మాట చెప్పి ప్రామాణికమైన మాట చెప్పాలి కదా. ప్రామాణికం లేకుండా నేను కూడా నమ్మను, మీరు కూడా నమ్మొద్దు. ఎప్పుడైనా సరే ప్రశ్నించడం అలవాటైన వాడికి ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. ప్రశ్నించడం రాని వాడికి, బానిస మనస్తత్వం ఉన్నవాడికి ఆత్మజ్ఞానం అర్థం కాదు. నేను మరలా చెప్తున్నా, ప్రశ్నించడం అంటే బుద్ధిపూర్వకంగా గురువుని శోధించాలని కాదు. పరిప్రశ్న, ఆలోచించాలి. అసలు నేనేంటి, నా ఆలోచనలేంటి, నా మనసేంటి, ఎందుకు ఇదంతా చేస్తున్నాను, ఇక్కడ ఉండి ఏం సాధించాలి, చనిపోయిన తర్వాత ఏం సాధించాలి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, ఇదంతా ప్రశ్న. ఆ ప్రశ్న పుట్టకుండా ఆత్మజ్ఞానం పుట్టే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పుడు మనందరికీ పుట్టాల్సింది ఏంటంటే ప్రశ్న పుట్టాలి. ఆ ప్రశ్న పుట్టిన తర్వాత ఏదైనా పుట్టాలి. ఆత్మజ్ఞానం అంటే నీ గురించి నీవు తెలుసుకోవడం. నేనేంటో నేను తెలుసుకోవాలి. రమణ మహర్షి గారు చెప్పింది అదే అంటారు కదా, నీవెవరు తెలుసుకో. ఎవరు ఇందాక చెప్పాను, అది కాదు అది కాదు అది కాదు, నా ఇతి నేతి 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 అనుకుంటూ వస్తే కనుక ఎక్కడైతే చివరిగా ఒక ఆన్సర్ వస్తుందో అది నీవు. ఆ ఎరుకే నువ్వు. నా కన్ను, నా శరీరం, నా కాళ్ళు, నా మనసు, నా బుద్ధి ఇదంతా పోయిన తర్వాత ఈ నా అనేది మాత్రం మిగిలిపోతుంది. అలా ఆ ఎరుకే నీవు అని తెలుసుకోవడం నాకు అర్థమైనంత వరకు అది ఆ ఎరుక కలిగి ఉండాలి. ఆ ఎరుక ఉంటే కనుక సరిపోతుంది. అయితే ఈ కాలం యువకులు ఏం చేస్తారు తెలుసా? అసలు ఎందుకండి ఆత్మజ్ఞానం? ఒక విషయం చెప్పొచ్చు, మీరు కూడా చెప్పొచ్చు, అది నేను కూడా నాకు చెప్పుకున్నా. ఎందుకంటే ఉదాహరణకి ఒక కారుని డ్రైవ్ చేయాలి అంటే ఆ కారుకు సంబంధించిన జ్ఞానం ఉండాలా వద్దా? ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆనందంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తావు. ఎక్కడైనా ఒక అడ్డంకి వచ్చిందనుకో, మెకానిక్ కోసం నువ్వు వెతుక్కోవాల్సిన పనిలే, నీ వెహికల్ని నువ్వే రిపేర్ చేసుకొని వెళ్ళిపోతావు. అంటే జ్ఞానం. కాబట్టి జ్ఞానం ఎంత అవసరం అంటే ఏ విషయం మీదైతే జ్ఞానం ఉంటుందో ఆ విషయాన్ని నువ్వు అద్భుతంగా వాడుకోవచ్చు. కాబట్టి ఈ దేహానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకుంటే చివరికి నువ్వు ఆత్మస్వరూపం అని అర్థమవుతావు. అంటే ఆ భాగంగా నేను దీని గురించి తెలుసుకుంటాను కాబట్టి దీన్ని నేను అద్భుతంగా వాడుకోగలను. అది బెనిఫిట్. ఎందుకు ఆత్మజ్ఞానం అంటే నేను ఈ దేహాన్ని అద్భుతంగా వాడగలను. ఈ దేహం ఈ భూమి మీద నడుస్తున్నంత వరకు అన్ని దేహాల కంటే అద్భుతమైన దేహంగా రాణించగలను. భగవంతుడు ఈ దేహాన్ని, ఈ ఉపాధిని నాకు ఎందుకు ఇచ్చాడు అనేది తెలుసుకుని ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడి సంజాయిషి చెప్పకుండా గర్వంగా తల ఎత్తుకుని నన్ను ఈ ఉపాధిలోకి పంపించిన తర్వాత ఈ ఉపాధిని ఆసరాగా చేసుకుని నేను నా జీవిత పరమార్థాన్ని సాధించి నీలో ఐక్యం అవ్వడానికి వచ్చాను అని చెప్పి తల ఎత్తి నిలబడగలను. అర్థమైంది కదా? దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నోయింగ్. ఆత్మజ్ఞానం తెలుసుకుంటే అది అర్థం, అది ముఖ్యం మనకు. కాబట్టి ఇప్పుడు మనకు స్వార్థంతోనే కూడా నేర్చుకోవచ్చు అని నేను అంటున్నా. అదేంటండి స్వార్థం? ఆధ్యాత్మికత కాదు కదా. ఎందుకు కాదు? నా గురువు యొక్క అనుగ్రహం నాకే ఉండాలనుకోవడం స్వార్థమే కదా, కాదా? ఏమండి, బాబా దగ్గరికి అంతమంది వస్తే నాకు మాత్రమే పువ్వు రాల్చాడండి అనడం లేదా మనం? అది స్వార్థం కాదా? అంతమంది బిడ్డలు ఉద్యోగాలకి వెళ్తే నా బిడ్డకే ఉద్యోగం కావాలని నువ్వు కోరుకుంటే ఆయన నీ బిడ్డకే ఉద్యోగం ఇస్తే బాబావారు చూడండి నా బిడ్డకి ఉద్యోగం ఇచ్చాడు అని నువ్వు స్వార్థంగా ఆయన మెచ్చుకోవడం లేదా? అది స్వార్థం కాదా? అంతమంది బిడ్డలు రాస్తే నువ్వు ఆత్మజ్ఞానం అయితే ఏం కోరుకోవాలి? అందరూ నా బిడ్డలే, ఎవరికి వస్తే నాకేంటి అని అనుకోవాలి కదా. అలా అనుకోగలుగుతున్నామా?
కాబట్టి స్వార్థం అనేది ఉంటుంది కాస్త, అది సమాజానికి హితం కోరేదిగా ఉండాలి, అంతేగాని సమాజాన్ని నాశనం చేసేదిగా ఉండకూడదనేది నా ఉద్దేశం. కాబట్టి ఒక మాట బాబావారు చెప్పింది, మీకు ఎక్కడా దొరకనటువంటి ఒక టెక్నిక్ ఈ సాయి సచ్చరిత్రలో బాబావారు అందించారు ఆత్మజ్ఞానానికి సంబంధించి. నేను మరలా చెప్తున్నా, మీరు ఎన్ని గ్రంథాలైనా వెతకండి, ఆ అన్ని గ్రంథాల్లో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ ఈ గ్రంథంలో రాయబడింది. ఆ వాక్యాలు నేను చదివి వినిపిస్తా యాజ్ ఇట్ ఈజ్గా. అంటే నువ్వు ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే, ఇందాక నేను చెప్పాను 2 ఫలాలు ఇస్తాడు, వివేకము వైరాగ్యము అని. ఇంకొక అద్భుతమైన అమృత తులిక ఇక్కడ ఉంది. అదేంటంటే, ఈ శరీరము నీవు కాదు అని కదా తెలుసుకోమంటున్నారు, అదే కదా. ఈ శరీరము నువ్వు కాదు, నువ్వు ఆత్మస్వరూపుడివి అని తెలుసుకోమంటున్నారు కదా. నేనేమన్నాను ఇందాక, అది ఎలా తెలుస్తుందయ్యా నాకు అన్నా. ఇప్పుడు మనం జరిగిన చర్చ అంతా అదే కదా సాయి బంధువులారా. అంటే నువ్వు దేహం కాదు ఆత్మ అని తెలుసుకో, అదే ఆత్మజ్ఞానం. నేనేమన్నా నాలాంటి అమాయకుడు ఏమంటాడు, అది సరేనండి, నేను ఎలా తెలుసుకోవాలి, నాకు పరిష్కారం చెప్పండి. మీరు నిర్వచనాలు చెప్తే నాకేం ఉపయోగం? నిర్వచనాలు నెట్లో కొడితే కూడా వస్తాయి. మీరు కావాలంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి ఆత్మజ్ఞానం అంటే ఏమిటని కొట్టండి, 20 పేజీలు వస్తాయి. అది కాదు కావాల్సింది. అలా ఎరుక కలగాలంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్పారా? చెప్పారు. సాయినాథుడు చెప్పాడు, హేమడ్ పంత్ గారి ద్వారా చెప్పాడు, గుణాజీ గారి ద్వారా చెప్పాడు, ప్రత్యనారాయణరావు గారి ద్వారా చెప్పాడు. అది మన చేతిలో ఈరోజు ఉంది. అది నేను చదివి వినిపిస్తా. ఈ శరీరము దాని స్వరూపం తెలియాలంటే మళ్ళా చెప్తున్నా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి 2-3 సార్లు చెప్తున్నా. ఈ శరీరం నాది కాదని నీకు తెలియాలంటే ఏం చేయాలంటున్నాడంటే, ఈ శరీరము తనది కాదనియు, నాది కాదు, ఈ శరీరం నేను కాదు, నాది కూడా కాదు, ఇది ఎవరిది అంటే దానికి తాను యజమాని కాదనియు, ఈ శరీరము గురువు గారిదనియు. మీకు అర్థమైందా? గురువు గారిదని ముందు అనుకో, తర్వాత వస్తూ ఆ స్టెప్కి. ప్రిలిమినరీ స్టెప్ ఏంటి? ఈ శరీరము తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, ఈ శరీరము గురువు గారిదనియు, వారి సేవ కొరికే ఈ శరీరం ఉన్నదనియు భావించవలెను. మొట్టమొదట ఆ పని చేయండి. కాబట్టి ఇది నేను కాదు అది తర్వాత సంగతి. అది నువ్వు కాదని తెలుసుకోవాలంటే నీ గురువు యొక్క కృప కావాలి. ఆ గురువు యొక్క కృప కావాలంటే ఆయనకి సేవ చేయాలి. ఆయనకి సేవ చేయాలంటే ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టు. కాబట్టి ఈ శరీరము గురువు గారిదనియు, వారి సేవ కొరకే ఈ శరీరం ఉన్నదనియు భావించవలెను. అట్లు చేసినచో, ఎంత సులభమో చూడండి, ఆత్మజ్ఞానం పొందడానికి సులభమైన మార్గం. అట్లు చేసినచో సద్గురువు జ్ఞానమును బోధించును. ఆ జ్ఞానమును బోధించిన తర్వాత ఏం జరుగుతుంది? నువ్వు దేహం కాదు అని నీకు తెలుస్తుంది. దాన్ని ఏమంటారు? ఆత్మజ్ఞానము అంటారు. క్లియర్? అయితే బాబావారు అలా చెప్పి వదిలేస్తారా? ప్రాక్టికల్స్ చేపిస్తారు మన దగ్గర. అందువల్ల ఏం చేశారు? ఒక కథను నడిపించాడు. బాబా, మీరు బ్రహ్మజ్ఞానాన్ని త్వరగా ఇస్తారట, కాబట్టి నాకు బ్రహ్మజ్ఞానాన్ని త్వరగా ప్రసాదింపజేయి. నేను ఆ బ్రహ్మజ్ఞానంతో నేను తరించాలనుకుంటున్నాను అని ఒక ధనికుడు వచ్చినప్పుడు ఆ ధనికుడిని దగ్గర పెట్టుకొని 5 రూపాయలు అవసరం అని చెప్పి ఒక సేటు దగ్గరికి పంపిస్తే, వాడు లేదు అని వస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఇతని దగ్గర 25 రూపాయలు పెట్టుకొని కూడా బాబావారికి 5 రూపాయలు ఇవ్వకపోతే ఆ లోభ బుద్ధిని మనకు చెబుతూ, బ్రహ్మజ్ఞానం నీకు కావాలంటే నాయన 10 అర్హతలు ఉన్నాయి, ఆ 10 అర్హతలు సంపాదించు అని చెప్పాడు. అర్థమైంది కదా? 10 అర్హతలు ఉన్నాయి, అవి సంపాదించు. అవి సంపాదిస్తే ఇంక నువ్వు ఆటోమేటిక్గా నీకు ఆత్మజ్ఞానం వస్తుంది అని చెప్తూ ఆ యోగ్యతలు చెప్పాడు. నేను అవకాశం ఉన్నంత వరకు చెప్తా. నెంబర్ 1, 10 ఉన్నాయి మొత్తం. ఆ 10లో ఎంతవరకు వీలుంటే అంతవరకు చెప్తుందాం. మీరు చదవండి, 17-18 అధ్యాయాల్లో ఉంటుంది. నెంబర్ 1, ముముక్షత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. అది సంపాదించు ముందు. భగవద్గీత ప్రమాణంగా 4 ఉన్నాయి: ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు. ఆత్మజ్ఞానం ఎవరికి సంబంధించింది?
ముముక్షువులకు సంబంధించింది, లేదా జిజ్ఞాసువులు నేర్చుకుని ముముక్షత్వాన్ని సాధిస్తారు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలంటే ముముక్షత్వాన్ని పొందాలి. అది పొందడం అంటే అర్థం ఏంటంటే స్వేచ్ఛని పొందాలి. స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి జైల్లో ఖైదీలు ఉన్నారు, వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఆహారం దక్కుతుంది, వాళ్ళకి అన్నీ ఉంటాయి. మనము ఉన్నాం, మనము మనుషులమే. కానీ మనకు జైల్లో ఉండే వాళ్ళకి తేడా ఏంటి చెప్పండి? చెప్తారా? మనకు జైల్లో ఉండే వాళ్ళకి తేడా ఏంటి? జైల్లో ఉండే వాళ్ళకి స్వేచ్ఛ లేదు, మనకు స్వేచ్ఛ ఉంది. ఆ ఉపమానాన్ని పట్టించుకుంటే ఇప్పుడు ఆ స్వేచ్ఛ మనకు జీవితాల్లో ఉందా? నువ్వు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలను, ఏమైనా చేయగలను అని ఉందా? లేదు. ఎక్కడికి వెళ్ళినా భూమి గుండ్రంగా ఉంది, సాయంత్రానికి కొంపక రావాలా వద్దా? స్వేచ్ఛ ఉందా? లేదు. నీకు ఒక 1000 రూపాయలు వస్తే నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతా, కుదరదు. పిల్లలు ఉన్నారు ఇంటికాడ, పిల్లలు ఉన్నారా లేదా? స్వేచ్ఛ ఉందా? అక్కడ బంధనం చేసేది ఏంటి? సంసారము. మరి ఈ సంసారం అనేటువంటి ఈ బంధనాన్ని తొలగించుకుని నేను ముముక్షత్వాన్ని పొందాలనేటువంటి తీవ్రమైన కోరిక ఉంటే అప్పుడు మాట్లాడు ఆత్మజ్ఞానం గురించి. అప్పటిదాకా వింటూ ఉండు, పర్లేదు, తెలుసుకుంటే తప్పే ఉంది. కానీ అది బ్రేక్ చేయి. అది ఎలా బ్రేక్ చేస్తామంటే చేయొచ్చు. శాస్త్రం చెప్పింది, 4 వర్ణాశ్రమ ధర్మాలు చెప్పింది. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. నీకు స్వేచ్ఛ ఎక్కడ వస్తుంది? సన్యాసంలో వస్తుంది. కానీ నువ్వు ఎక్కడ సన్యాసిగా మారుతున్నావు? చచ్చేదాకా మనవాళ్ళు మనవరాలతోనే వస్తున్నావు. ఇంకెక్కడ ఉంది నీకు? రేపో మాపో పోతుంటే మా అమ్మాయి రాలా యాడ్ నుంచి, అమెరికా నుంచి, ఎక్కడ నువ్వు పోయేది? మరి శాస్త్రం చెప్పింది, అరే నాయనా, నువ్వు గృహస్థు ధర్మంలో ఉన్నప్పుడు నీ ధర్మాలన్నీ నిర్వర్తించిన తర్వాత వానప్రస్థంలోకి రావాలి. వానప్రస్థం అంటే విడుదలకు సిద్ధంగా ఉండాలి, వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నీ కుమారుడికి పెళ్ళైన తర్వాత, నీ కుమారుడు నీ స్థానంలోకి వచ్చిన తర్వాత నీ తాళాలు వాడి చేతికిచ్చి, బాధ్యతలు వాడి చేతికిచ్చి, నాయనా నాకు ఇంకొక బాధ్యత ఉందరా, నువ్వు చూసుకో సంసారాన్ని అనాలి అంటున్నామా? వాడు కోర్టుకేసినా కూడా ఆస్తి ఇవ్వడం లేదే కొంతమంది. మరి అత్త ఇస్తుందా బొడ్లో తాళం? అత్త కోడలికి ఇస్తుందా? అమ్మా, ఇప్పటిదాకా నా ఆటలు సాగినాయి తల్లి, ఇప్పుడు నా స్థానంలోకి నువ్వు వచ్చావు తల్లి, ఇదిగో సంసార బాధ్యత అంటే, అమ్మా మా అత్త ఎంత గొప్పది అంటుంది. నీకేదన్నా కావాలంటే నన్ను అడుగు, బీరువాలో తీస్తానంటే ఈ పనికిమాలింది ఎప్పుడు పోతుందా అని చూస్తుంటుంది. ఇదే కదా జరుగుతూ ఉంది. కాబట్టి నువ్వు ఏం వదులుకోవడానికి సిద్ధపడ్డావు? ముందు దాని లెక్క తేల్చు. ఆ లెక్క తేల్చిన తర్వాత అప్పుడు కావాలంటే చూద్దాం, మంచిదే. అందువల్ల నేను ఒకటే చెప్తాను సాయి బంధువులారా, మనం ఇవి వదిలిపెట్టి పోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఎవరైనా మరణించేటప్పుడు అబ్బా భగవంతుడా ఎంత తొందరగా నన్ను తీసుకెళ్ళిపోవాయా అని ఆనందంతో అనేవాళ్ళు తక్కువ. రోగబాధలు తట్టుకోలేక ఆ మంచం మీదనే అన్నీ జరుగుతూ ఉంటే కర్మరా స్వామి ఇంకెందుకు నాయనా నన్ను తీసుకెళ్ళిపో అనేవాడే. కానీ అన్నీ బాగా జరుగుతూ ఉంటే నువ్వు వస్తావా అంటే నేనెందుకు వస్తా అంటాడు. తమాషా ఏంటంటే ఆత్మజ్ఞానం కలిగితే కనుక మీకు గనక రేపటి నుంచి మీ కుటుంబంలో జరిగే మార్పు ఒకటి చెప్తా. ఒక చిన్న మార్పు జరుగుతుంది. అదేంటంటే మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకో, నువ్వు ఏడవు. ఎందుకు ఏడవు తెలుసా? శుభకార్యం. ఎందుకు శుభకార్యం? ఈ బాధల బందీలన్నిటినీ తెంచుకుని ముక్తిని పొంది వెళ్ళిపోతున్నాడు. చప్పట్లు కొట్టండి, దరువులు వేయండి, ఆనందంగా డ్యాన్సులు వేయండి. మా నాయన చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, ఆనందం అంటే అది ఆత్మజ్ఞానం. ఒక్కసారి అడి చూడండి ఎలా ఉంటుందో. పట్టిందిరా పిచ్చి అంటారే కానీ అనరా? తమాషా వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడికి పట్టిందిరా పిచ్చి అంటారు. అప్పుడు మీరేమంటారు తెలుసా? పిచ్చే ఆత్మజ్ఞానం అంటారు. ఆడికి వెళ్ళిపోతాం మనం, పిచ్చే కదా ఆత్మజ్ఞానం అని వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరైనా ఇంట్లో పుట్టారనుకోండి, ఆ ఇంట్లో శిశువు పుడితే అప్పుడు ఆత్మజ్ఞానం కలిగిన వాడు అంటాడు, అరే రే తగులుకున్నాడు రా, బాధపడండి, దుఃఖించండి అంటాడు.
కానీ మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? ఉల్టా, రివర్స్లో ఉన్నామా లేదా? ఎవరైనా శిశువు పుడితే వాడికి పుట్టినరోజులు చేసి అందరినీ పిలిచి కేక్ కట్ చేస్తున్నాం. ఎందుకురా దౌర్భాగ్యం? ఇది కావాలా ఈ జీవితం? చచ్చిపోతే మాత్రం ఏడుస్తున్నాం. రివర్స్ గేర్లో ఉన్నాం. ఆత్మజ్ఞానం పొందినవాడు ఈ రివర్స్లో ఉంటాడు. ఇప్పుడు దీన్ని బట్టి సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనకు ఆత్మజ్ఞానం వచ్చిందా లేదా అంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవడానికి సింపుల్. సినిమా చూడండి, సినిమా ఎండింగ్లో ఒక కార్డు పడుతుంది. ఏం కార్డు అది? శుభం అంటే అర్థం ఏంటి? సినిమా అయిపోతే శుభం, మన సినిమా అయిపోతే శుభం. కానీ మనం అట్లా ఫీల్ అవ్వడం లేదే. కాబట్టి ఇప్పుడు రేపటి నుంచి మీరు ప్రయత్నం చేసి దాంట్లో ఎంతవరకు మీరు సఫలీకృతులైనారో చెబితే అప్పుడు నెక్స్ట్ ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నాం. అర్థమైంది కదా? ఆ తర్వాత రెండవ లక్షణం మీకు ఉంటే కనుక, ఇప్పుడు నేను పాడాను కదా పాట, అది వైరాగ్యానికి సంబంధించినటువంటి పాట, విరక్తికి సంబంధించినటువంటి పాట. కాబట్టి రెండో అర్హత ఏంటంటే విరక్తిని పొందగలుగుతున్నావా, ఇహపర సౌఖ్యాలను త్యజించగలుగుతున్నావా. ఇప్పుడు నేను అది ఆపేశాను, ఆ ఫ్యాన్ ఆపేసిన తర్వాత నాకు కొద్ది కష్టమైంది. కానీ అది ఎందుకు ఆపాను? దాన్ని ఎందుకు ఆపానండి? అది ఆపకపోతే నా వాయిస్ నాకు క్లారిటీగా లేదు, నా వాయిస్ నాకు క్లారిటీ లేదు. నా వాయిస్ నాకు క్లారిటీగా వినిపించాలంటే ఆ పొందేటువంటి ఆ సుఖాన్ని కాస్త నేను టెంపరీగా పోస్ట్ పోన్ చేయాలి. ఇదే సీక్రెట్, ఇంకేం లేదు. కాబట్టి నీకు ఉండేటువంటి సుఖాలని నువ్వు త్యాగం చేయగలుగుతున్నావా? ఇహపర సుఖాలంటే మీరు మీ కుమారులకి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంటారు కదా, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. అంబానీలాగా 1000 కోట్లు పెట్టలేకపోయినా మనం మన స్తోమత వరకు పెడతాం. మరి ఆత్మజ్ఞాని పెడతాడా? మీకు ఆత్మజ్ఞానం వచ్చేసింది, రేపు ఉదయాన్నే మీ కొడుకు పెళ్ళి అంటాడు, మీ భార్య అంటుంది, ఏమండి పెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలి. పిచ్చిదానా, ఏం వైభవం ఏంటి, ఇదంతా మాయ. ఒరే నాయన ఇలా రారా, ఎందుకురా తగిలించుకుంటావు? తగిలించుకో, నేను వదిలించుకోవాలని తాపత్రయపడుతుంటే నీకెందుకురా పెళ్ళి అంటాడు ఆత్మజ్ఞాని. ఒకసారి అని చూడండి రేపు. నా అర్థం అది కఠినమే, కానీ ప్రాక్టీస్ చేస్తే మంచిదే. ప్రాక్టీస్ చేయండి, తప్పే ఉంది. అందువల్ల ఎవరైనా సరే ఆత్మజ్ఞాని ఒక పెళ్ళైన దంపతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి అమ్మ విష్ యూ హ్యాపీ మ్యారేజ్ అనడం. ఇక్కడ ఆడుందిరా హ్యాపీ, ఒక అమాయకుల్లారా ఎందుకురా చేసుకున్నారు పోయి అంటాడు ఆత్మజ్ఞాని. కాబట్టి ఇహపర సౌఖ్యాలు రెండింటినీ ఆత్మజ్ఞాని వదులుకోవడానికి సిద్ధపడతాడు. కాబట్టి ఆత్మజ్ఞానం నేర్చుకోవాలంటే ముందు అర్హత ఏంటంటే ఇహపర సుఖాలు, అంటే భూమి మీద నీకు దొరికే సుఖాలు కానీ పరలోకంలో దొరికే సుఖాలు కానీ నాకు వద్దు, నేను వాటిని త్యాగం చేయదలుచుకున్నా. ఎందుకు అంటే ఆలోచించగా ఏదీ సుఖం లేదు. ప్రతి సుఖం వెనక దుఃఖం ఉంది, ప్రతి వస్తువులో సుఖము ఉంది, దుఃఖం ఉంది. నాకు ఈ సుఖమో వద్దు, ఆ దుఃఖమో వద్దు. కాబట్టి రామ్ రామ్ అని నువ్వు అనగలిగితే రెండో అర్హత కూడా సాధించేసావు. ఇక ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది అనమాట. మరి ఇలా సాధించాలంటే ఏం చేయాలి? భగవద్గీతను పెట్టుకోండి, సచ్చరిత్ర గ్రంథాన్ని పట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తూ పోండి. ప్రాక్టికల్స్. ఇంద్రియాలు ఎలా జయించాలి? అరే నాయన, నీకు ఆలోచన ఎక్కడైతే మొదలవుతుందో విషయ సుఖాలపైన ఆలోచన స్థాయిలోనే దాన్ని చంపిపడి. ఒక వస్తువు మీద కన్నుపోయింది, అది నాకు కావాలి అనిపిస్తుంది, ఇప్పుడే తుంచేదాన్ని. తుంచకపోతే దాంతో సాంగత్యం ఏర్పడుతుంది, ఆ సాంగత్యం కాస్త మోహంగా మారుతుంది. అది కానీ తీరకపోతే ఈర్ష్యగా మారుతుంది, అసూయగా మారుతుంది, ద్వేషంగా మారుతుంది. ఆ తర్వాత కోపం వస్తుంది, ఆ కోపం తర్వాత బుద్ధి నాశనం అవుతుంది, బుద్ధి తర్వాత నువ్వు కూడా నాశనం అయిపోతుంది. సింపుల్. కాబట్టి మీరు గమనిస్తే సాయి బంధువులారా, ప్రతి ఆధ్యాత్మిక బోధకి సాధన ఉంది. ఆ సాధనని అర్థం చేసుకుని సాధన చేస్తూ వెళ్తే 100% ఆత్మజ్ఞానాన్ని ఈ దేహంతో ఉన్నప్పుడు ఈ జన్మలోనే నువ్వు సులభంగా పొందొచ్చు. కాకపోతే బాబావారు చెప్పారు, మార్గ మధ్యంలో పులులుంటాయి,
తోడేళ్ళు ఉంటాయి, మార్గదర్శిని వెంట పెట్టుకొని పో. కాబట్టి మనకైతే ఇబ్బంది లేదు. మనకెందుకు ఇబ్బంది లేదంటే మార్గదర్శి ఉన్నాడు కాబట్టి. తర్వాత పాప విమోచన పొందుట, ఇంద్రియాలను జయించుట, సరైన నడవడి, ప్రియమైన వానికంటే శ్రేయస్కరమైన వారిని కోరుట, తర్వాత గురువును ఆశ్రయించుట, ఇవన్నీ శ్రీ సాయి సచ్చరిత్రలో ఆత్మజ్ఞానాన్ని సంపాదించి అర్హతని సంపాదించడానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. వాటిని సాధించండి. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి